హాయ్ వివర్స్, మనం వచ్చేసి ఒక చిన్న కథని చెప్పుకుందాము. అడవిలో హోలీ అనేటువంటి ఒక చిన్న కథ. ఒక అడవిలో వచ్చేసి జంతువులు ఏనుగు, జింక, జిరాఫీ, తర్వాత ఒంటె, గాడిద, తర్వాత నక్క, కుందేలు, ఉడత, ఇవన్నీ పులి, ఇవన్నీ స్నేహంగా ఉండేవన్నమాట. చాలా ఆనందంగా జీవితాన్ని గడుపుతూ ఉండేవి. కొన్ని రోజులు అయిన తర్వాత ఇప్పుడు మామూలుగా వచ్చేసి పులి, సింహం వచ్చేసి వేటాడి అన్ని జంతువుల్ని చంపుతూ ఉంటుంది కదా. సో ఒకదాని మీద ఒకటి ఆధారపడుతుంది. కానీ ఇవి స్నేహంగా ఉండడం వల్ల ఒకరితో ఒకరికి అనుబంధాలు అనేటువంటిది లేకుండానే పోయిందనమాట. యా పోతూ ఉన్నాయి. వాళ్ళ యొక్క వేటని కావలసినటువంటి ఆహారాన్ని తెచ్చుకుంటున్నాయి, తింటున్నాయి. ఏదో యాంత్రికంగా జీవితాన్ని గడుపుతున్నట్టుగా అనిపించింది ఈ యొక్క ఏనుగుకి అనిపించింది అనమాట. మిగతా వాళ్ళకి ఏమీ పెద్దగా అనిపించలేదు. సో ఏం చేయాలి, వీళ్ళందరినీ ఒకేగా మరలా హ్యాపీగా మనం వచ్చేసి గడపాలి, మనం అందరం వచ్చేసి ఒకేగా కలపాలి అని చెప్పేసి అనుకుందనమాట ఈ యొక్క ఏనుగు. సో వెంటనే వచ్చేసి ఒక ఊర్లోకి అటువైపుగా వెళ్తూ ఉన్నటువంటి సమయంలో వచ్చేసి అక్కడ ఊర్లో జనాలు వచ్చేసి హోలీ పండుగని పిల్లలు వచ్చేసి సంతోషంగా ఒకరి మీద ఒకరు రంగులు చల్లుకుంటూ చాలా ఆనందంగా గడుపుతూ ఉన్నారు. ఒకరి మీద ఒకరు చల్లుకుంటూ గాలాన్ని గడుపుతూ ఉన్నారనమాట. సరే అని చెప్పేసి ఏం చేయాలో అర్థం కాక ఇదేం చేసిందంటే అక్కడ నీళ్లు కలిపి ఉన్నటువంటి రంగు నీళ్లు కలిపి ఉన్నటువంటి ఒక తొట్టి దగ్గరికి వెళ్ళింది ఈ యొక్క ఏనుగు. వెళ్ళి ఆ యొక్క రంగు నీళ్ళను వచ్చేసి తొండంతో తీసుకుందనమాట. తీసుకున్న తర్వాత అడవికి వచ్చింది. అడవికి వచ్చేసరికి ఆ యొక్క అడవిలో వచ్చిన తర్వాత వచ్చేసి ఈ యొక్క జిరాఫీ ఒంటె మీద చల్లిందనమాట ఈ యొక్క ఏనుగు ఒంటె ఒకే హైట్లో ఉండడం వల్ల ఒంటె మీద చల్లింది ఈ యొక్క ఏనుగు. చల్లేసరికి ఆ యొక్క ఒంటె వచ్చేసి ఎందుకు నా మీద నీళ్లు చల్లుతున్నావు అని చెప్పేసి తిట్టిందనమాట. తిట్టేసరికి వెంటనే వచ్చేసి నక్క అనింది, ఏదో సరదాగా చేసింది, ఊరుకోవచ్చు కదా అని చెప్పేసరికి ఆ యొక్క ఒంటె అనింది, ఏంటి సరదాగా అనేది అని చెప్పేసి, నీ మీద పోస్తే నీకు అప్పుడు తెలుస్తుంది అని చెప్పేసి అనిందనమాట ఈ యొక్క ఒంటె. అనేసరికి వెంటనే వచ్చేసి ఈ యొక్క నక్క మీద పోయబోయిందనమాట. పోయబోయేసరికి అది వచ్చేసి ఎలుగుబంటి మీద పడిందనమాట. సో ఎలుగుబంటి మీద పడేసరికి ఆ ఎలుగుబంటి మరలా వచ్చేసి ఎలుగుబంటి పరిగెత్తిన తర్వాత వచ్చేసి అది తప్పించుకొని తర్వాత జింక మీద పడింది. జింక నుంచి తప్పించుకొని గాడిద మీద పడింది. తర్వాత వచ్చేసి కుందేలు మీద పడింది. ఈ విధంగా వచ్చేసి ఒకరిపైన ఒకటి తర్వాత వచ్చేసి ఆ యొక్క నీళ్లు ఒకదాని మీద ఒకటి తప్పించుకొని ఒకదానిపైన ఒకటి పడిందనమాట. పడేసరికి బాగా సంతోషంగా పక్కపక్క నవ్వుకుంటూ ఆ యొక్క ఆనందంగా ఆ యొక్క ఆడుకుంటూ చాలా సంతోషంగా గడిపారనమాట. సో ఆ విధంగా వచ్చేసి మనము ఆనందంగా స్నేహంగా ఒకరితో ఒకరు ఉండాలి అనేటువంటిది ఈ యొక్క చిన్న కథ ద్వారా మనకు అర్థమవుతుంది.